మన తెనాలిలో ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన అష్టభుజ దుర్గాదేవికి సమర్పించిన ఆషాఢ మాసం సార చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీతో షేర్ చేసుకోవడానికి షార్ట్ వీడియో సరిపోదు కాబట్టి ఈ లాంగ్ వీడియో మొత్తం 4 minutes పెట్టాను కాబట్టి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి. బాజా వాయంత్రీలు, కోలాటాలతో మరియు 229 సార ప్లేట్లు, 123 కలశాలతో కలిసి ఈ అష్టభుజ దుర్గాదేవికి సమర్పించిన ఆషాఢ మాసం సార. ఈ ఎగ్జాక్ట్గా కౌంట్ దొరకడానికి మొదటి కారణం ఏంటంటే వీళ్ళు కలశాలకి మరియు ప్లేట్స్కి రెండిటికి సపరేట్గా టోకెన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇంకొకటి శ్రీ వాసవి హనుమాన్ సేవా సంఘం నుంచి అందులో ఒక ఆంటీ నాకు ఈ ఎగ్జాక్ట్ కౌంట్ తెలుసుకోవడానికి హెల్ప్ చేశారు. ఆ ఆంటీకి కూడా థ్యాంక్ యూ. ఇంకా కొంచెం సేపు అలా గుడిలో రిలేటివ్స్ అండ్ నైబర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి ఇంకా స్టార్ట్ అవుతుంది అని అనేసరికి కెమెరా పట్టుకొని షూట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. 500 మందికి పైగా వచ్చినా కూడా ఇంత విజయవంతంగా మనకి ఇది మొత్తం అయింది అంటే కారణం శివశక్తి టీం వాళ్ళు అండ్ శ్రీ వాసవి హనుమాన్ సేవా సంఘం మరియు పార్టిసిపేట్ చేసిన తెనాలి ప్రజలు అందరూ కలిసి ఈ ఆషాఢ మాసం అమ్మవారి సారని విజయవంతం చేశారు. తెనాలి పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి సారె ఉత్సవం ఇక్కడ కన్నికా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుండి బయలుదేరి మహిళామూర్తులు అందరూ కూడా ర్యాలీగా పాదయాత్ర చేసుకుంటూ పాత శివాలయంలోని అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి యాత్రగా వెళ్ళి అక్కడ అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతుంది. తదనంతరం అక్కడ సభా కార్యక్రమం, భోజన వితరణ అని చాలా చక్కగా జరుగుతాయి. ఎన్నో సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శివశక్తి నిర్వహణలో ఎంతోమంది దాతలు వారి యొక్క దాతృత్వ సహకారంతో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గర నుంచి మనకి ఈవినింగ్ అరౌండ్ 5:30 ఆ టైంకి అయితే మనకి ఈ సారె కార్యక్రమం స్టార్ట్ అయింది. అందరూ అయితే మేము వెళ్ళేసరికి ఆ 5:30కి చాలామంది ఉన్నారనమాట క్రౌడ్. మా మమ్మీ ఫోన్ చేసి ఇంకెప్పుడు వస్తావు నువ్వు వీడియో తీసుకోవా అంటే ఇంకా నేను పరిగెట్టుకుంటూ వెళ్ళాను. చూడండి కదా, చూడడానికైతే ఎంత అందంగా ఉందో. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కలిసి అయితే మనకి ఈ సారెలో అందరూ పాల్గొన్నారు. చాలా బాగుంది చూడడానికి. చాలా డేస్ తర్వాత నేను ఇలా తెనాలి వాళ్ళందరూ ఇలా ఒక పూజలో పార్టిసిపేట్ చేయడం చూశాను. ఇలా జిలేబీ కొట్ల బజార్ సైడ్లో నుంచి అక్కడ బట్టల షాప్స్ ఉంటాయి కదా, పంచముఖ ఆంజనేయ స్వామి గుడి అటు సైడ్ నుంచి అలా శివాలయం వరకు అయితే వెళ్ళారనమాట. అమ్మవారి ఆషాఢ మాసం సేరకి పెద్ద మెట్టు తీసుకుంది శివశక్తి తెనాలి టీం అనమాట. చూడడానికైతే చాలా సక్సెస్ఫుల్గాను చాలా విజయవంతంగా అయితే దీన్ని చేశారు. అందరూ ఇంకా అలా శివాలయం గుడి దగ్గరకు వచ్చేసరికి ఒక 1.5 hour దాకా పట్టింది. అమ్మవారికి సమర్పించిన సారెలో పసుపు, కుంకుమ, చీర, గోరింటాకు, చలిమిడి, కాయలు, స్వీట్స్ చూసారు కదా, ఇన్ని రకరకాల సారె ప్లేట్లు అయితే అమ్మవారికి సమర్పించారు. చూడడానికి చాలా బాగుంది కదా అమ్మవారికి. శివశక్తి టీంకి మీ కష్టాన్ని, మీ శ్రమను భగవంతుడు గుర్తించి మీ అందరికి మేలు జరగాలని కోరుకుంటున్నాను. పేరు పేరున వీరి కష్టాన్ని మీరందరూ గుర్తు చేస్తూ ఒక్కసారి మీ కరతాళతోనులతో ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సభను ముగిస్తున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ.